మరత్తయ్య అది ఎందుకు దుర్గా నసుగుతున్నావు? ఏం అడగాలనుకున్నావు అడుగు. శారదా వదిన గారిని పిలవాలా వద్దా అని. ఎందుకు దుర్గా అలా అడుగుతున్నావు? అంటే మీరు తన మీద కోపంగా ఉన్నారు కదా, మీ అనుమతి లేకుండా పిలిస్తే ఏమనుకుంటారో అని అడుగుతున్నాను. అడిగినందుకు తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు. తను గతం మర్చిపోయింది. తన భర్త పిల్లలు ఎవరో తెలీదు. మనం తప్ప తనకి ఎవరున్నారు? అందుకే అనవసరంగా శారదా ప్రస్తావన తెచ్చానా? కన్న కూతురు మీద మరీ అంత కోపంగా ఉండేంత కసాయిదాన్ని కాదు నేను. దుర్గా అన్నట్టు తన భర్త పిల్లలెవరో తెలియదు. నేను కోపంగా ఉండబట్టే శారద ఇంట్లో కాకుండా గెస్ట్ హౌస్లో ఉంటుంది. శారద గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. వెళ్దామా వర్ష? పద. రాజీవ్, ఎక్కడికి వెళ్తున్నారు? వర్షాని అత్తయ్య ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తున్నాను. అదేంటి, రామరాజు లేడా? తనకేదో పనుందంట నానమ్మ, బయటికెళ్ళాడు. అందుకే వర్షాన్ని తీసుకెళ్ళమని నాకు చెప్పాడు. సరే నానమ్మ, బయలుదేరతాం. వెళ్ళొస్తామమ్మా. అలాగేనమ్మా. తను గతం మర్చిపోయింది. తన భర్త పిల్లలు ఎవరో తెలీదు. మనం తప్ప తనకి ఎవరున్నారు? అందుకే ఆగు వర్ష. ఏంటమ్మా? ఈ రోజు నుంచి శారదాకి నేనే వచ్చి చికిత్స చేస్తాను. నిజమా అమ్మమ్మా? అవునమ్మా, నేనే చేస్తాను. ఇంట్లో పెళ్లి సందడి మొదలు కాబోతోంది. మనందరం సంతోషంగా ఉంటే నా కూతురు గతం మర్చిపోయి ఆ బాధలో ఒంటరితనాన్ని అనుభవించడం సమంజసం కాదు. ఇన్నేళ్ల నా అనుభవాన్ని ఉపయోగించి నా కూతురు తిరిగి మామూలు మనిషి అయ్యేలా నేను చేస్తాను. చాలా మంచి నిర్ణయం నానమ్మ. మీ గైడెన్స్ తో వర్ష ట్రీట్మెంట్ చేస్తేనే అత్తయ్య హెల్త్ కండిషన్ కాస్త బెటర్ అయింది. అలాంటిది మీరే స్వయంగా ట్రీట్మెంట్ చేస్తే అత్తయ్య ఇంకా త్వరగా కోలుకుంటుంది. వర్ష, నీ పెళ్లి ముహూర్తం కల్లా శారద కోలుకుంటుంది. తనకి గతం గుర్తొచ్చేలా చేసి సంతోషంగా మనతో పాటు ఈ పెళ్లి సంబరాల్లో పాలు పంచుకునేలా చేసే బాధ్యత నాది. గతం గుర్తొస్తే అత్తయ్య తన వాళ్ళెవరో చెప్తుంది. తనకిష్టమైన వాళ్ళెవరో గుర్తుపడుతుంది. వాళ్ళను కూడా పెళ్లికి పిలవచ్చు. వర్ష రామరాజుల పెళ్లికి అంత మంచి జరగబోతుంది. ఎలాగో పెళ్లిలోపు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి శారదమ్మ కోలుకుంటే నేను నిశ్చింతగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. రామరాజు ఈ తోవలోనే వస్తున్నాడని తెలిసినది. ఆ గుంటతో ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటాడో, పెళ్లికి ఎలా రెడీ అవుతాడో నాను చూస్తాను. నిలదీసి కడిగెత్తాను. వర్ష కోసం నేను చీర కొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా నేను చీరిస్తే తను కూడా హ్యాపీ అవుతుంది. నిశ్చితార్థం రోజు కట్టుకుంటుంది.
రేయ్ ఎవడ్రా దారిలో ఈ మేకులేసింది? నాను